తనకన్నా బాగా వాడు చెప్పాడన్నటువంటి తన తృప్తియే తను పరాజయాన్ని పొందాడనడానికి కారణం. అలా చెప్పినవాడు లేడు. అలా చెప్పినవాడు ఎవరంటే సుబ్రహ్మణ్యుడు ఒక్కడే. అందుకే గుహ శబ్దం అన్వయమైంది ఆయనకి. గుహ అన్న మాటకు అర్థం ఏంటంటే ఆత్మస్వరూపి అని. లోకంలో ఎంగిలి చేయబడినటువంటి వస్తువు అన్నది లేదు సృష్టిలో. సృష్టిలో ప్రతి వస్తువు ఎంగిలి. ఎందుచేత అంటే మనం తింటే కదండి ఎంగిలి అనుకోకండి. నేను దాని గురించి మాట్లాడితే అది ఎంగిలి అయిపోతుంది. ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు నేను నోటితో మాట్లాడతాను, నా నాలుకలు మీదకి అది వచ్చింది కాబట్టి అది ఎంగిలైపోయిందని గుర్తు. లోకంలో ఏదైనా ఎంగిలి అవుతుంది. ఎంగిలి కానిదంటూ ఉంటే ఒక్కటే ఉంటుంది. ఏది అంటే ఆత్మ. దాన్ని వాక్కులతో చెప్పడం కుదరదు, అనుభవంలోనే మిగులుతుంది. ఇక ఎంగిలి కానిదేది అంటే ఆత్మ. అంతకన్నా పవిత్రమైనది వేరొకటి లేదు. రాశీభూతమైనటువంటి ఆత్మ యొక్క స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. అందుకే ఆయన బ్రహ్మజ్ఞాన సంపన్నుడు.